ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు. ఆ, మనం చదువుతున్నటువంటి ధ్యాన అంశంలో ఎఫ్ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి మనం చదువుతున్నాం. దానిలో 5వ వచనం మీద మనం ధ్యానం ఉంచాం. ఈ 5వ వచనం తెలుగులో రాసినప్పుడు 4-6 వచనాల మధ్యలో ఉంది. అది తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని అనే మాట 5వ వచనం. తన కోసము యేసుక్రీస్తునందు మనలను కుమారులనుగా స్వీకరించుటకై ముందుగా నిర్ణయించుకొని అనే మాట మనం చదువుతున్నాం. గతసారి ఈ ముందుగా నిర్ణయించుకున్నట అనేటువంటి దాని యొక్క అర్థం చెప్పిన తర్వాత, ఈ ముందుగా నిర్ణయించుకున్నట్టు అనేటువంటిది చాలామంది విశ్వాసులు అవిశ్వాసులు అనే దానికి దేవుడు ముందుగా నిర్ణయించుతాడు అనేటువంటి అంశాన్ని కొంతమంది సిద్ధాంతకర్తలు అలా దానిని అనువాదించారు. కానీ అలా గనక చేసినట్లయితే దేవుడు పక్షపాతి అని, దేవుని యందు విశ్వాసం ఉంచనివారు, దేవుని యందు దేవుడు అనేటువంటి మీద నమ్మకం లేనిటువంటి వారు దానిని గురించి వాదించేవారుగా ఉంటారు. ఎందుచేతనంటే దేవుడు కొంతమందిని ముందుగానే నిర్ణయించుకున్నట్లయితే అప్పుడు దేవుడు పక్షపాతిగా వ్యవహరించి కొంతమందిని పక్షంగా ఆయన ఆ విధంగా మరి అందరి విషయంలో సరైనటువంటి విధంగా వ్యవహరించేవాడుగా ఉండడు లేక లేడు అనేటువంటి దానిని, ఆ వాదాన్ని వారు తెర మీదకి తీసుకొస్తారు. కనుక మనం దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు అది ఆ వాదనను కొట్టివేయటానికి పనికి రాగలిగినటువంటి అనేక అంశాలను నిన్న మనం గమనించాం. ఉదాహరణకి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను, తర్వాత మనుషులందరూ కూడా మారు మనసు పొందాలని కోరుతున్నాడు, అందరూ రక్షణ పొందవలనని ఆయన కోరుతున్నాడు. ఈ విధంగా అనేకమైనటువంటి ఉదాహరణల ద్వారా దేవుడు అందరి పక్షంగా మారు మనసు పొంది తన కుమారుడు అందరి పక్షంగా చనిపోయినటువంటి విధానంలో విశ్వాసవంతుడి ద్వారా వారి పాపములన్నీ కూడా క్షమించబడి దేవుని ఎదుట ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడగలిగినటువంటి మార్గాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా మార్గాన్ని సుగమం చేసి ఉన్నాడు. కనుక ఆయన ఎవరు రక్షణ పొందాలి, ఎవరు నశించాలి అనేటువంటి దాని విషయంలో ముందుగా నిర్ణయించడు. అలా నిర్ణయించినట్లయితే దేవుని యొక్క ప్రేమ కొంతమందికే పరిమితంగా చేయబడుతుంది. అలా కాదు, ఆయన స్వభావానికి అది విరుద్ధం. అలా రక్షించబడినటువంటి కొంతమంది ప్రపంచంలో ఉన్న అనేక మంది మరి కోట్లాది సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలలో ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు నిజమైన విధంగా విశ్వసించి ఆయన వారి పాపముల కొరకు చనిపోవడం మాత్రమే కాకుండా వారిలో ఉన్నటువంటి పాప స్వభావం మీద జయం పొందగలిగే విధంగా జీవించగలగటానికి అవసరమైన నూతన జీవాన్ని ప్రసాదించుటకు ఆయన మృతులలో నుంచి తిరిగి లేచి ఉన్నాడు అనేటువంటి వాక్యాన్ని విశ్వసిస్తారో వారందరూ కూడా మరి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఆ నీతి అనేటువంటి మయమెరువును తొడుగుకొని, అంటే నూతన స్వభావాన్ని ధరించుకొని, ఎందుచేతనంటే ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆ విధంగా చేయబడినటువంటి విశ్వాసులు మన ప్రభు ద్వారా మనం పొందినటువంటి నూతన జీవము, నూతన స్వభావం ద్వారా జీవించగలిగేటువంటి మార్గాన్ని విశ్వసించినటువంటి విశ్వాసులందరికీ కూడా తెరిచినాడు ఆ మార్గాన్ని. కానీ ఆ విధంగా ఆ నూతనమైనటువంటి జీవంలో, నూతన స్వభావంలో, నూతన సృష్టిలో దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని కుమారుని యొక్క పోలికలోనికి మార్చబడగలిగేటువంటి ఆ ప్రక్రియను ఎవరు అంగీకరిస్తారో ఆయన వారిని ముందుగా ఎరిగి ఉండి వారి విషయంలో తన కార్యాన్ని చివరి వరకు సంపూర్ణం చేసి వారందరూ కూడా తన కుమారుని యొక్క సారూప్యంలోనికి రాగలిగేటువంటి విధంగా తన యొక్క కార్యమును జరిగించేవాడుగా ఉంటాడు. కానీ అలా రక్షణ పొందినటువంటి అనేక మందిలో కొద్దిమంది మాత్రమే ఆ కార్యాన్ని చివరి వరకు కొనసాగించేవారుగాను, మరి చాలా ఎక్కువ మంది ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల నిమిత్తమై నిమగ్నమైండి ప్రభువు ఏదైతే వారి జీవితాలలో చేయాలని కోరుతున్నాడో దాని విషయంలో అధికమైనటువంటి శ్రద్ధ లేకుండా ఈ లోక సంబంధంగా ప్రభువుని అన్వయించుకొని
దీని వరకు ఈ లోక సంబంధమైన వాటి కొరకే విశ్వసించి పరలోక సంబంధమైనది దేవుని కుమారుని యొక్క సారూప్యంలోనికి మార్చబడడం ద్వారా కలగబోతున్నటువంటి అనేక ఆధిక్యతల విషయమై ఆశ లేని వారుగా జీవించేవారుగా ఉంటారు. అది మనం క్రైస్తవులను అనేక మందిని చూసినప్పుడు అది మనకి అనేక మంది అటువంటి విధంగా జీవించేవారు తారసపడుతుంటారు. కనుక దానిని గురించి మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కనుక ఈ ముందుగా నిర్ణయించుకున్నట్టు అనేటువంటిది కేవలము రక్షణ కలిగినటువంటి రక్షణ లేని వారి విషయంలోనే మాత్రమే కాకుండా రక్షణ పొందిన వారి విషయంలో కూడా ఎవరు తన కుమారుని యొక్క సారూప్యంలోనికి రాబోతున్నారు అనేటువంటిది ఆయన ముందుగా ఎరిగినటువంటి వాడై తన కలిగినటువంటి భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఎవరు తన కుమారుని యొక్క సారూప్యంలోనికి వస్తారు, ఎవరు రారు అనేటువంటిది ఆయన ముందుగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. కానీ ఆయన రక్షణ పొందిన వారందరూ కూడా ఆయన సారూప్యంలోనికి తన కుమారుని యొక్క సారూప్యంలోనికి రావాలని కోరుతున్నాడు. అది ఆయన యొక్క కోరిక. ఏ విధంగా మనుషులందరూ కూడా రక్షణ పొందాలని కోరుతున్నాడో ఆ విధంగా రక్షణ పొందిన వారందరూ కూడా ఆయన యొక్క ప్రణాళికలో భాగస్వాములై ఆత్మ వారిలో జరిగించేటువంటి పరిశుద్ధతను కొనసాగనిస్తూ వారికి అనుగ్రహించబడినటువంటి నూతనమైనటువంటి జీవం ద్వారా పరలోక సంబంధమైన విషయాలలో కూర్చుండబెట్టబడినటువంటి అనుభవంతో అక్కడున్న వాటిని వెతుకుతూ జీవించాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. కానీ ఈ ఉద్దేశం మేరకు జీవించేటువంటి విశ్వాసుల యొక్క సంఖ్య మనం క్రైస్తవ సమాజంలో చూసినప్పుడు తక్కువగా కనబడుతుంది. అంత మాత్రం చేత దేవుడు వారి విషయంలో శ్రద్ధ లేడు అని చెప్పడం కాదు. ఆయన అందరూ కూడా అటువంటి విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే వారందరినీ కూడా విడుదల కలుగు చేస్తాడు. కానీ ఆయనకు ఎవరు ఎటువంటి విధంగా లోబడతారో ఎవరు లోబడరో అనే విషయాన్ని ముందుగా ఎరిగిన వాడయండి వారి విషయంలో ఆయన ముందుగా ఎవరు తన కుమారుని యొక్క సారూప్యంలోనికి రాగలిగి ఆయన రాబోయే దినాలలో జరిగించబోయేటువంటి ప్రణాళికలో సంపూర్ణముగా భాగస్వాములు కాగలగటానికి కావలసినటువంటి అంతరంగమైన పరిశుద్ధతలోనికి రాగలరో వారిని ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు. కానీ మనం చూడవలసినటువంటి విషయం ఏంటంటే మనం నిరుత్సాహపడకుండా దేవుడు మనల్ని ఒకసారి రక్షించిన తరువాత మన జీవితంలో బేరీజు వేసుకుంటూ ఆత్మ యొక్క ప్రభావానికి లోబడుతూ దేవుని యొక్క జీవం ద్వారా ప్రతిరోజు నడిపించబడగలిగి ఆయన పరిశుద్ధతలో పాలువారం అగుట అనేటువంటిది మనం చేయవలసినటువంటి అభ్యాస కార్యం. అలా కాని పక్షంలో అలా జరిగించే వారిని ఆయన ముందుగా ఎరిగి వారిని నిర్ణయించుకున్నాడు. అలా కాని వారి విషయంలో మరి రాయబడినటువంటి మరి పత్రికలన్నిటిలో కానీ దేవుని యొక్క వాక్యంలో అనేక ఉదాహరణల ద్వారా ఆయన ఉద్దేశం మొదటి నుంచి కూడా మహిమలో మనందరం కూడా పాలు పొందాలని కోరుతున్నాడు. కానీ ఆ విధంగా అందరూ అటువంటి స్థితిలోనికి రారు అనేటువంటి విషయాన్ని కూడా మన వాక్యంలో గమనించగలం. కనుక ఈ ముందుగా నిర్ణయించుట అనేటువంటిది ఇంగ్లీష్లో ప్రీ డెస్టినేషన్ లేక ఫోర్ ఆర్డినేషన్ అనేటువంటి మాటలు వాడబడ్డాయి. అంటే రక్షణ పొందని వారికి రక్షణ పొందిన వారికి మధ్య కాకుండా రక్షణ పొందిన వారిలో ఎవరైతే ఆయనకు లోబడి ఆయన యొక్క దయాపూర్వక సంకల్పము ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా ఆయనకు లోబడుతూ జీవించే వారు ఉంటారో వారిని ఆయన ముందుగా నిర్ణయించుకుని ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా అయితే మరి రక్షణ పొందిన వారిలో ఎవరు ముందుగా నిర్ణయించబడుతున్నారు ఆ విషయం మనకు తెలియదు. కానీ అది ఆయనకు మాత్రమే తెలుసు. కానీ ఒక మాట 2 తిమోతి 2వ అధ్యాయం చూడండి ఒకసారి 19వ వచనం. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును. అంటే ఎవరిని ఆయన ముందుగా నిర్ణయించుకొని తన కుమారుని యొక్క సారూప్యంలోనికి రాగలిగి మహిమలోనికి పాలు పొందాలని కోరుతున్నాడో వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను. ప్రభు ఎరిగి ఉన్నాడనేటువంటిది ఆయనకు తెలిసిన విషయం. కానీ అటువంటి వారిని మనం చూసినప్పుడు ఎవరు ఆయన చేత ముద్రించబడి ఆయన ముందుగా నిర్ణయించబడి ఆయన యొక్క మహిమలో పాలు పొందడానికి ఆయన నిర్ణయించుకుని ఉన్నాడో అటువంటి వారిని ప్రభు ఎరుగుట మాత్రమే కాకుండా ఈ లోకములో ఆ భక్తులు పరిశుద్ధులు జీవిస్తున్నప్పుడు దుర్నీతి నుండి తొలగిపోయేవారుగా ఉన్నారు. దుర్నీతి అంటే ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. కేవలము అవినీతి
లేక దేవుని సంబంధమైన నీతిని జరిగించకపోవుట అనేటువంటిది మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క అధికారం కింద దేవుడు ఏది కోరుతున్నాడో ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించుట అనేటువంటిది నీతి అని చెప్పవచ్చు. దుర్నీతి అంటే ఆయన యొక్క అధికారానికి ఆజ్ఞలకు లోబడకుండా వారి ఇష్టం వచ్చిన రీతిలో జీవించేవారని అర్థం. కనుక విశ్వాసులుగా ఉండి దేవుని ప్రేమించి దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుతూ జీవించుట కాకుండా వేరైన విధంగా జీవించేటువంటి ప్రతిదానిని కూడా దేవుడు నీతిగా ఎంచడు. కనుక ఎవరైతే ప్రభువు చేత ఎరగబడిన వారుగా ఉన్నారో వారి జీవితాలలో ఏది నీతి కాదో దాని నుంచి బయటికి వచ్చి దేవుని కోరుతున్నటువంటి ఏది నీతి సంబంధమైనదో, అంటే దేవుని దృష్టిలో సరైనది అని అర్థం, దేవుడు ఏది కోరుతున్నాడో అదేని అర్థం, ఆ విధంగా జీవించేవారుగా ఉంటారు. కనుక దేవుని చేత ముందుగా నిర్ణయించబడి ముద్రించబడి ఆయన చేత ఎరగబడినటువంటి వారి జీవితాలలో మనము అటువంటి వారిని తారసపడినప్పుడు, అటువంటి వారు మనకు తారసపడినప్పుడు దేవుని యొక్క ముద్ర వారు జీవిస్తున్నటువంటి జీవన విధానం ద్వారా తర్వాత ప్రతి విధమైనటువంటి దుర్నీతి నుంచి బయటికి రాగలిగి దేవుని యొక్క నీతి చేత నింపబడినటువంటి కార్యములు జరిగించుతూ ముందుకు సాగేటువంటి బిడ్డలుగా వారు ఉంటారు. అది అర్థం. కనుక ఇక్కడ మనం చదువుతున్నటువంటి ముందుగా నిర్ణయించబడినటువంటి సమూహంలో ఉన్నటువంటి వారందరూ ఆ దుర్నీతి నుండి తొలగిపోయి దేవుడు కోరుతున్నటువంటి నీతి కార్యములను జరిగించి దేవుని కుమారుని యొక్క సారూప్యంలోనికి తీసుకుని రాబడిన వారుగా చేయబడతారు. అయితే ఇప్పుడు మనం చూడవలసినటువంటి ఈరోజు మనం ఏదైతే చూడాలని అనుకుంటున్నామో అది దేవుడు ముందుగా నిర్ణయించుకునేటువంటి విషయంలో ఆయన సార్వభౌమత్వపు జ్ఞానాన్ని బట్టి ఆయన వ్యవహరించేవాడిగా ఉన్నప్పటికీ కూడా మనము ఆయన చేత ముందుగా నిర్ణయించబడి దేవుడు మనకు ఇవ్వాలని కోరుతున్న మహిమ, అధికారము, తర్వాత యాజకత్వము, తీర్పరితనము ఇవన్నీ కూడా ఆయన ముందుగా అందరికీ ఇవ్వాలని ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. అది వారు ఆ విధంగా లోబడరు, ఆయన కోరుతున్న మార్గంలో జీవించరని ఆయనకి తెలిసినప్పటికీ కూడా ఆ అవకాశాన్ని అందరికీ అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కనుక ఈరోజు దానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. చూడండి, ఉదాహరణకి నిర్గమకాండం 6వ అధ్యాయం 2వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుతున్నాను. చూడండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడును, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతేనే, కానీ యెహోవాను నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశముకు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచిన ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పమనగా అది జరిగిన విషయం. అంటే దేవుడు మోషేకు ప్రత్యక్షమైన తరువాత నేను యెహోవా దేవుడిగా అంతకమునుపు ప్రత్యక్షం కాలేదు, సర్వశక్తి గల దేవుడిగా ప్రత్యక్షమైనాను. ఈ యెహోవా అనే దేవుడు అనే మాటకు అర్థం ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడని అర్థం. ఆ వాగ్దానం అబ్రహాముకి ఏదైతే ఇచ్చున్నాడో, నీ తర్వాత నీ సంతతి వారిని ఐగుప్తు దేశం యొక్క దాసత్వంలో నుంచి తీసుకుని వచ్చి నీకు వాగ్దానం చేసినటువంటి ఈ దేశమును వారు స్వతంత్రించుకునేవారుగా చేయదును అని చెప్పబడిన వాగ్దానం నెరవేర్చడానికి మరి యెహోవా దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఆ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మోషేకు జ్ఞాపకానికి తీసుకుని వస్తూ, ఐగుప్తులో ఉన్నటువంటి మరి ఇశ్రాయేల్ ప్రజల యొక్క మూలుగును నేను విని ఉన్నాను, వారికి నేను విడుదల కలుగు చేసి వారిని ఇప్పుడు వాగ్దానం చేసినటువంటి దేశంలోనికి ప్రవేశపెడతాను అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఈ దాసత్వంలో నుంచి విడుదల కలుగు చేయడం అనేటువంటిది ఒక స్టెప్, ఒక మెట్టు. రెండవ మెట్టు చివరిది
వారందరూ కూడా వాగ్దానం చేయబడినటువంటి దేశంలోనికి ప్రవేశించుట. కనుక ఈ వాగ్దానం చేయబడినటువంటి దేశంలోనికి ప్రవేశించాలి. ఈ విధంగా ప్రవేశించడానికి బయలుదేరినటువంటి వారు 6 లక్షల మంది. తర్వాత ఈ 6 లక్షల మందిలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 20వ వచనం నుంచి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 20వ వచనం నుంచి, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించున్నాను. అయితే నా జీవముతోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకుని ఉండను. నేను ఐగుప్తులోనూ అరణ్యములోనూ చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దానిని స్వాధీనపరుచుకొనను. ఇక్కడ అబ్రహాముతోటి నిబంధన చేసినటువంటి దేవుడు మరి ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తాం. ఆ నిబంధన చేసిన తరువాత ఇప్పుడు ఆ నిబంధన ప్రకారంగా మరి ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినటువంటి 6 లక్షల మంది పురుషులు, వారికి సంబంధిత స్త్రీలు, వారి భార్యలు, తర్వాత వారి పిల్లలు అందరూ కూడా ఈ దేశంలో, కనాను దేశంలో ప్రవేశించాలి. కానీ అది అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. ఇప్పుడు ఆ నిబంధన కొట్టివేయబడగలిగేటట్లుగా వారి యొక్క ప్రవర్తన సరైన విధంగా లేదు కనుక వారు ఆ దేశంలో ప్రవేశించలేకపోయారు. చూడండి, మొట్టమొదటిలో దేవుని యొక్క ఉద్దేశం నిర్గమకాండం 6వ అధ్యాయంలో చూచినప్పుడు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళను అని ఏం చెప్పలేదు ఆయన. ఏ విధంగా అందరూని ఐగుప్తులో నుంచి విడుదల కలుగు చేస్తానో అదేవిధంగా అందరినీ కూడా ఆ వాగ్దాన దేశంలో ప్రవేశపెడతాను అనేటువంటి నియమం చొప్పునే వారిని అక్కడి నుంచి అందరినీ కూడా బయలుదేరదీశాడు. కానీ మధ్యలో వారి యొక్క ప్రవృత్తి అక్కడ వారికి అవసరమైనటువంటి మాంసాహారము, లేక నీరు, లేక దేవుడు అనుగ్రహించినటువంటి ప్రణాళిక చొప్పున ప్రతిరోజు ఆయన వైపు చూచి నడిచేటువంటి విధానంలో తప్పిపోయినటువంటి వారి హృదయాలు, మరి గొణుగు సణుగులు కలిగినటువంటిది, విగ్రహారాధనతో నింపబడినటువంటి వారి హృదయాలు దేవుడు వారిని ఏ దేశంలో ప్రవేశపెట్టాలని కోరుతున్నాడో ఆ దేశంలో ప్రవేశించులాగున సిద్ధపడి లేవు. అందుచేత వారు అరణ్యములో నశించిపోయారు. కనుక రక్షించబడిన వారందరూ కూడా మరి ముందుగా నిర్ణయించబడినటువంటి జాబితాలో లేరు. కానీ వారందరినీ కూడా మీరు ముందుగా నిర్ణయించబడిన వారుగా లేరు కాబట్టి మిమ్మల్ని నేను ఐగుప్తు దేశంలో విడిచిపెడతానని ఆయన చెప్పలేదు. తర్వాత ఐగుప్తు దేశంలో నుంచి విడుదల పొందిన వారందరూ కూడా మీరు కనాను దేశంలో ప్రవేశించేటువంటి యోగ్యతను కోల్పోయి ఉన్నారు కనుక తిరిగి మరలా ఐగుప్తునికి వెళ్ళండి అని కూడా ఆయన చెప్పలేదు. కనుక ఈ ముందుగా నిర్ణయించబడిన వారందరిలో కూడా ఎవరిని ఆయన ముందుగా నిర్ణయించున్నాడు అనేటువంటిది ఇక్కడ వారు విడుదల పొందిన తరువాత వారి యొక్క ప్రవర్తన నియమావళి ఏదైతే ఉన్నదో అది దేవుడు కోరుతున్న దానికి భిన్నంగా ఉండటం చేత దేవుడు వారికి నియమించినటువంటి స్థానంలోనికి, ఆ దేశంలోనికి ప్రవేశించేటువంటి అర్హతను వారు కోల్పోయారు. కనుక ఆయనకు ముందుగా కాలేబు, యెహోషువలు మాత్రమే ఆ తరం వారిలో ప్రవేశిస్తారని ఎరిగినప్పటికీ కూడా వారికి ఆయన అది చెప్పలేదు. అంటే ఆయన అందరూ కూడా ఆయన యొక్క మార్గమానికి లోబడి ఆయనను ప్రేమించి ఆయన వైపు చూస్తూ నడవాలనేటువంటి ఉద్దేశం కలిగి వారందరినీ కూడా ఐగుప్తు దేశంలో నుంచి విడుదల కలుగు చేసి నేను మిమ్మల్ని అక్కడికి ప్రవేశపెడతాననేటువంటి ధ్వని ద్వారానే వారిని అందరికీ కూడా తీసుకుని వచ్చాడు. కానీ ఆ విధంగా వారు ప్రవర్తించలేదు కనుక వారు ఆ దేశంలో ప్రవేశించే విషయంలో వారి అవిశ్వాసము చొప్పున ఆ దేశంలో లేదు అని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో మనం అంశాలను గురించి మరింత వివరంగా చూడగలుగుతాం. అనగా రక్షణ పొందిన విశ్వాసులందరిలో కూడా ఆయన కుమారుని యొక్క సారూప్యంలోనికి రాగలిగి తర్వాత ఆయన కుమారునితో స్వాస్థ్యాన్ని పంచుకొని మహిమలో ప్రవేశించేటువంటి వారు కూడా, రక్షించబడిన వారందరూ కూడా ఆ ఉద్దేశంతో దేవుడు తీసుకొచ్చినప్పటికీ కూడా వారు ఆ విధంగా జీవించలేదు, అందుచేత వారు తప్పిపోయారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ముందుగా నిర్ణయించబడినటువంటి వారు
దేవుని యొక్క జ్ఞానమును బట్టి వారిని ఆయన ఎరిగి ఉన్నప్పటికీ కూడా రక్షణ పొందిన మనందరం కూడా అటువంటి దానిలో ప్రవేశించాలనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన మనము ప్రవేశించకూడదనేటువంటి విధంగా మనతో వ్యవహరించడు. మనము రక్షణ పొందని వారు ఏ విధంగా రక్షణ పొందాలనేటువంటి కోరిక కలిగి ఉన్నాడో, రక్షణ పొందిన వారందరూ కూడా సరైన విధంగా జీవించి ఆయనకు లోబడి ఆయనను ప్రేమించి ఆయన యొక్క ప్రణాళికలో జీవించే వారందరూ కూడా దానిలో ప్రవేశించాలనేటువంటిదే ఆయన యొక్క తలంపు. దానికి భిన్నంగా ఆయన వ్యవహరించడు. కానీ మనిషి యొక్క అవిధేయత, అవిశ్వాసం చొప్పున ఆ ప్రణాళికలో బాలివారం ఒకటైన విషయంలో తప్పిపోయేవారుగా అనేక మంది ఉన్నారు. దాని తర్వాత మనం చూసినట్లయితే రోమాపత్రిక 9వ అధ్యాయం 9వ వచనం నుంచి 9వ అధ్యాయం 9వ వచనం నుంచి వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు 10వ వచనం, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందము, దేవుని యందు అన్యాయం కలదా? అట్లనరాదు. సో ఈ విధంగా మరి ఇస్సాకు రిబ్కాలకు కలిగినటువంటి ఇద్దరు కవలల సంతానం ఈసావు, తరువాత యాకోబు. ఏశావు మొదటగా జన్మించినవాడు. అలా జన్మించినప్పుడు యాకోబు ఏశావు యొక్క మడిమను పట్టుకొని బయటకు వచ్చాడు. సో ఏశావు మొదట వచ్చినవాడు కనుక అతనికి మరి ప్రథమ ఫలముల యొక్క హక్కు లేక జ్యేష్ఠత్వపు హక్కు అతనికి వచ్చింది. అనగా అతని తండ్రి అయినటువంటి ఇస్సాకు తర్వాత ఆ కుటుంబం అంతటికీ కూడా అతడు పెద్దగాను, వారసుడుగాను, తర్వాత అధికారిగాను, యాజకుడిగాను అతడు అధికారాన్ని ఆ జ్యేష్ఠత్వపు హక్కు ద్వారా పొందుతాడు. తర్వాత తండ్రి యొక్క స్వాస్థ్యంలో అతనికి 2 అంతల భాగం కలుగుతుంది. కనుక ఎవరైనా 100 అనేటువంటిది ఒక ఎకరం కానీ డబ్బులు కానీ ఉన్నట్లయితే అతనికి 66% అతనికి చెందుతుంది. మిగిలినటువంటి శాతం మాత్రమే మిగిలిన వారికి చెందుతుంది. అంటే అంత గొప్ప ఆధిక్యత జ్యేష్ఠపుత్రుడికి ఆ దినాలలో వారి యొక్క ప్రకారంగా ఇవ్వబడుతుంది. ఆ జ్యేష్ఠత్వపు హక్కు అతడు మరి పుట్టినప్పుడు అతని దగ్గరే ఉంది. అది ముందుగానే కనుక ఈ ఏశావు నిర్ణయించబడిన వాడిగా ఉండడు. అందుచేత ఆ హక్కును నేను యాకోబుకి ఇస్తాను అని దేవుడు చెప్పలేదు. అది దేవుడు ఏశావు ఏ విధంగా ప్రవర్తిస్తాడో అది ముందుగా ఎరిగి ఉన్నాడు. ఆయన ఆ విధంగా ఏశావు దానిని గురించినటువంటి మరి దాని యొక్క విశిష్టతను కానీ ప్రత్యేకతను కానీ ఎరిగి దానిని కాపాడుకోనేవాలనేటువంటి నియమంతో ప్రవర్తించిన వాడుగా ఏశావు లేడు. ఆ విషయాన్ని దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు. అందుచేత నేను యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించితిని అనే మాట సరైనది కాదు. కానీ వారిద్దరి మధ్యలో నేను యాకోబును అధికముగా ఇష్టపడితిని లేక అతని కంటే ఇతనిని అధికంగా చూడగలిగితేనని అర్థం. ఏశావును దేవుడు ఆ జ్యేష్ఠత్వపు హక్కుని కోల్పోమని కానీ కోల్పోయేటువంటి విధంగా తన యొక్క ప్రణాళికలో కానీ రచించలేదు దేవుడు. కానీ అతడు చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో దాని గురించి ఏమి రాయబడిందో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతున్నాను. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకున్నాడు. చూడండి, అతనికి జ్యేష్ఠత్వపు హక్కు ఇవ్వబడినప్పుడు దాని యొక్క విశిష్టతను పరిశుద్ధతను అతడు సరైన విధంగా కాపాడుకోలేదు. కాపాడుకోకుండా ఆ జ్యేష్ఠత్వపు హక్కు
కనుక అతడు కాపాడుకొని ఉన్నట్లయితే ఇస్సాకు ద్వారా ఏశావు తర్వాత మరి యాకోబు సంతానములో నుంచి ప్రభువు రాకుండా ఏశావు సంతానంలో నుంచి రాగలిగేటువంటి అవకాశం ఉండేది. కానీ అతడు భ్రష్టుడుగానో తర్వాత వ్యభిచారిగానో జీవించిన జీవితాన్ని బట్టి అతడు ఆ ఆధిక్యతను కోల్పోయాడు. దేవుడు అతనికి హక్కు ఇచ్చినప్పటికీ కూడా దానిని కాపాడుకోలేనటువంటి స్థితిలోనికి రాగడిగాడు. మరి ఎందుకనంటే పరిశుద్ధతను కానీ తర్వాత పవిత్రంగా జీవించే విషయంలో కానీ అతనికి ఆశ లేదు. తర్వాత దేవుడు అతనికి ఏదైతే ఒక జ్యేష్ఠత్వపు హక్కును అనుగ్రహించి గొప్ప ఆధిక్యతనిచ్చాడో దాని యొక్క విలువను అతను గుర్తిరగలేదు. అందుచేత అటువంటి భ్రష్టత్వం కలిగిన వారు కానీ వ్యభిచారులు అంటే లోకంతో శరీరంతో మరి అపవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారుగా కలిసిన వారుగా ఉన్నారో వారు కానీ మీరు లేకుండా చూసుకోండి అని చెప్తున్నాడు. ఎందుచేతనంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడరు. ఈ విషయాలు కూడా రక్షణ పొందినటువంటి వారికి చెప్పబడ్డాయి. ఏ విధంగా యాకోబు ఏశావుల మధ్యలో దేవుడి యొక్క సంకల్పం ఏ విధంగా దేవుడు ముందుగా నిర్ణయించుకొని మరి ప్రభు నామమున పిలువబడిన వారందరూ కూడా దుర్నీతి నుండి తొలగిపోవాలని అని చెప్పబడినటువంటి మాటకు అర్థంగా ఏశావు ఆ విధంగా దుర్నీతిలో ఉండిపోయాడు, కానీ దానిలో నుంచి బయటికి రాలేదు. అందుచేత అతడు ముందుగా నిర్ణయించబడిన వాడుగా లేడు. కానీ దేవుడు అతడు జన్మించినప్పుడు జ్యేష్ఠత్వపు హక్కును అతని నుంచి వెంటనే తొలగించలేదు. అతడు దానిని కోల్పోయాడు. ఆ విధంగా మరి రక్షణ పొందినటువంటి విశ్వాసులందరూ కూడా మరి దేవుని యొక్క సంకల్ప ప్రకారం జీవించి ఆత్మ ద్వారా పరిశుద్ధతలో మరి పవిత్రతను కాపాడుకుంటూ జీవించగలిగినటువంటి విశ్వాసులందరూ కూడా ముందుగా నిర్ణయించబడి ఆయన కుమారుని యొక్క సారూప్యంలోనికి రాగలిగి మహిమలో ప్రవేశించగలగడానికి దేవుని చేత యోగ్యులుగా ఎంచబడగలుగుతారు. అలా కాకుండా ఉన్నట్లయితే లోకముతోనూ కలిసిపోవడం ద్వారా వ్యభిచరించిన వారుగా ఉండి లోకముతో స్నేహము మరి వ్యభిచారం లాంటిది, దేవునితో శత్రుత్వం లాంటిది. అలా కలిసిపోయి ఒక్క పూట కూటి కొరకు అంటే శరీర సంబంధమైనటువంటి దాని కొరకు పవిత్రమైన ప్రతిష్టమైన ప్రత్యేకమైనటువంటి హక్కును అతడు కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. అంటే అతడు శరీరమును ప్రేమించిన వాడిగా ఉన్నాడు. అటువంటి మరి ఇశ్రాయేలులు కూడా లోకంలో ఈ యొక్క ఎడారి జీవితంలో ప్రయాణ మార్గంలో వారి శరీరము ఇక్కడున్న వాటి విషయంలో ఆశ కలిగి ఉన్నారు, కానీ పొందబోతున్నటువంటి దేశమును గురించినటువంటి నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. ఏశావు కూడా అదేవిధంగా ఉన్నాడు. అదేవిధంగా విశ్వాసులమని మనం చెప్పబడే మనము పరలోక సంబంధమైన పరిశుద్ధమైన పిలుపులో పాలు పొందిన తరువాత మన జీవితంలో ఈ పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో కానీ లేక లోకంతో కలిసి ఉండే విషయంలో కానీ లోకం యొక్క పోకడ ప్రకారంగా జీవించే విషయంలో కానీ ఉన్నట్లయితే దేవుడు మనలను కూడా ఏశావుని ఏ విధంగా చూశాడో అదే విధంగా చూస్తాడు. చూడండి, కీర్తన 106వ అధ్యాయం 24వ వచనం. వారు రమ్యమైన దేశంలో నిరాకరించడి, ఆయన మాట నమ్మకపోయిరి. అది దేవుడు ఎక్కడికైతే వారిని తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడో వారు ఆ రమ్యమైన దేశంలో నిరాకరించారు. వారు ఈ రోజున ఏ విధంగా తినాలి ఉండాలనేటువంటి అనుభవంతో ఉన్నారు, కానీ దేవుడు వారిని పిలిచినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యం, ఏ దేశానికి వెళ్ళాలి, అక్కడ ఆ వాగ్దాన దేశంలో ఏ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం చేత జీవించాలనేటువంటి కోరిక వారి యొక్క పిలుపు తర్వాత వారి జీవితాలలో అటువంటిది ఏమాత్రము ఏ కోశాన కూడా కనపడలేదు. అందుచేత నష్టపోయారు. అదేవిధంగా రక్షణ పొందినటువంటి విశ్వాసులుగా చెప్పబడే మనందరం కూడా మరి దేవుడు తన యొక్క మహిమతో తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపించినప్పుడు ఆయన 1000 సంవత్సరాల రాజ్య పరిపాలనలో కూడా ఆయనతో పాటుగా అధికారం పొంది స్వాస్థ్యంలో ప్రవేశించి పరిశుద్ధమైనటువంటి విధంగా పరలోకపు పౌరసత్వాన్ని కలిగి మరి పరలోకపు స్వాస్థ్యంలో ప్రవేశించేటువంటి వారు కూడా దానిని గురించిన అవగాహన లేకుండా ఈ లోక సంబంధంగా కనుక జీవించేవారుగా ఉన్నట్లయితే వారిని గురించి పౌలు మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నాడు. మన విశ్వాసము భూలోక సంబంధమైన వాటి వరకు కనుక పరిమితమైనట్లయితే మనము మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుమని. కనుక ఈ ముందుగా నిర్ణయించబడిన వారందరూ కూడా సరైన విధంగా జీవించేవారు. వారు ఆ విధంగా జీవించుతారనేటువంటిది ప్రభు ముందుగా ఎరిగి ఉన్నాడు. వారు దేవుని యొక్క సారూప్యంలోనికి రావడానికి ఆత్మ యొక్క కార్యం చేత
పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభువు చేత నడిపించబడేటువంటి వారుగా ఈ లోకంలో వారు ఉంటారు. అటువంటి వారిని ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు. కానీ ఆయన అందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. దాని తర్వాత మనం చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో రాయబడినటువంటి పత్రికలన్నిటిలో కూడా కొన్ని వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలలో ఉన్న కొన్ని వచనాలు. మొదటిగా 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించువానికి అంటే ఎఫెసీ అనేటువంటి సంఘంలో కొంతమంది జయించేవారుగా ఉన్నారు, కొంతమంది జయించిన వారుగా ఉంటారనేది అర్థం. ఆ జయించేవారు అనేటువంటిది అక్కడ అదేవిధంగా ప్రతి సంఘంలో కూడా ఆ విధంగా వ్రాయబడి ఉన్నది. తర్వాత చూడండి 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అనగా కొంతమంది నమ్మకంగా ఉండని వారుగా ఉండే అవకాశం ఉంది, కొంతమంది ఉండేవారుగా ఉంటారు. వారికి జీవ కిరీటం ఇస్తానని చెప్తున్నాడు. అంటే మరణాన్ని ఓడించినటువంటి అనుభవంతో జీవించి వారు తమ ప్రాణాలను ప్రేమించకుండా మరి దేవుని కొరకు జీవించేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఆ దేవుని యొక్క జీవాన్ని ప్రకటించిన వారుగా ఉన్నారు. కాబట్టి వారికి జీవ కిరీటం ఇచ్చేవాడుగా దేవుడు ఉంటాడు. అది రక్షణ పొందిన విశ్వాసులందరికీ కూడా ఆ అవకాశం ఉన్నది. కానీ కొంతమంది మాత్రమే ఆ జీవం ద్వారా జీవిస్తూ మరణాన్ని ప్రతిరోజు వాళ్ళ జీవితాలలో ఓడించేవారుగా ఉంటారు. దాని తర్వాత చూస్తే 17వ వచనం, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును. ఇక్కడ కూడా మనం చూస్తే జయించువాడు అంటే అక్కడ ఉన్నటువంటి సంఘంలో పెర్గమం అనేటువంటి సంఘంలో ఉన్నటువంటి వారు కొంతమంది జయించేవారుగా ఉన్నారు. జయించిన వారికి ఆయన మరి మరుగైన మన్నాను భుజింపనిచ్చేవాడుగా ఉంటాడు. ఈ విధంగా రాయబడినటువంటి 7 సంఘాల యొక్క పత్రికలన్నిటిలో కూడా సంఘంలో ఉన్నటువంటి కొంతమంది జయించేవారుగాను, కొంతమంది జయించని వారుగాను ఉన్నారు. జయించేవారు దేవుని యొక్క జీవాన్ని కలిగి మరి మరణాన్ని ఓడిస్తూ దేవుడు కోరుతున్నటువంటి నీతి పరిశుద్ధత అనే ఫలాలు ఫలిస్తూ దేవుని యొక్క ఉద్దేశంలో జీవించేటువంటి వారుగా, పరలోకానికి చెందిన వారుగా, సిద్ధపరచుకునేవారుగా ఉన్నారు. అటువంటి వారిని దేవుడు ముందుగా ఎరిగి వారిని నిర్ణయించుకుని ఉన్నాడనే మాటకు మనం అర్థం మనం ప్రారంభించినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలోని వచనం మనకి తేటగా తెలియపరుస్తుంది. కనుక ఈ ముందుగా నిర్ణయించడం అనేటువంటిది రక్షణ పొందని వారు, రక్షణ పొందిన వారికి మధ్య కాదు. కానీ రక్షణ పొందిన వారిలో ఎవరు ఆయనకు నమ్మకంగా జీవిస్తారో వారిని ఆయన ముందుగా నిర్ణయించుకుని ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత భాగంలో ముందుగా నిర్ణయించబడినటువంటి ఆయన దేని విషయంలో ఆ నిర్ణయించుకున్నట్టు అనేటువంటిది ఏ అంశాలు మరి వారి జీవితాలలో బయటికి తీసుకురావచ్చి వారిని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడో దానికి సంబంధిత విషయాలు తర్వాతి భాగంలో మనం చూద్దాం. దేవుడు ఈ వాక్యమును మన కొరకై ఆశీర్వదించును గాక. మరి ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. దీని యొక్క వివరణలోనికి మేము రాగలిగి మరి ఆత్మ ద్వారా ఈ స్పష్టతలోనికి రాగలిగి మీ కొరకు నమ్మకంగా జీవిస్తూ ఎంపిక చేయబడి మీ చేత ఇవ్వబడినటువంటి రక్షణను భయంతో వణుకుతో కొనసాగిస్తూ ముందుగా నిర్ణయించబడినటువంటి గుంపులో ఉండి మీ యొక్క స్వారూప్యంలోనికి వచ్చుట ద్వారా ఆ మహిమను ఘనతను పొందగలిగేటువంటి విధంగా మా జీవితాలను కట్టమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.